మార్కండేయ మహర్షి జైమిని చూస్తూ ఇలా అన్నారు. నాయనా జైమిని, ఎన్నిసార్లు ప్రయత్నించినా దేవేంద్రుడు కురిపించిన వర్షం వల్ల అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహనం చేయలేకపోయాడు. చివరికి తన శక్తి ఒక్కటే సరిపోదని గ్రహించిన అగ్నిదేవుడు శ్రీకృష్ణుడు అర్జునుల సహాయం కోరాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కలిసి యమునా నది తీరంలో విహరిస్తున్నాడు. అప్పుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వారి సమీపానికి వచ్చాడు. ఇద్దరూ వినయంగా నమస్కరించి ఆయనను గౌరవంగా ఆసీనుణ్ణి చేశారు. అర్జునుడు అడిగాడు, బ్రాహ్మణోత్తమ, మా వల్ల చేయగల సేవ ఏదైనా ఉంటే ఆజ్ఞాపించండి. ఆ వృద్ధ బ్రాహ్మణుడు చిరునవ్వుతో, నాయనా, నాకు తీవ్రమైన ఆకలి వేస్తుంది, కానీ నా ఆకలిని తీర్చగలిగే ఆహారం ఈ లోకంలో చాలా అరుదు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, మీకు కావాల్సిందేమిటో చెప్పండి. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు గంభీరంగా, ఖాండవ వనం మొత్తం నా భోజనం అని అన్నాడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడు అర్జునుడు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ వృద్ధ బ్రాహ్మణుడు తన నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తూ, నేను సాక్షాత్తు అగ్నిదేవుడిని. అప్పుడు అర్జునుడు వినయంగా, మహాత్మా, మీలాంటి దివ్య పురుషుడు మా సహాయం ఎందుకు కోరుతున్నారు అని అర్జునుడు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. అగ్నిదేవుడు భారంగా నిట్టూర్చుతూ, కృష్ణార్జునులారా, ఖాండవ వనాన్ని దహనం చేయటానికి అనేకసార్లు ప్రయత్నించాను, కానీ ప్రతిసారి దేవేంద్రుడు భారీ వర్షం కురిపించి నన్ను అడ్డుకున్నాడు. శ్రీకృష్ణుడు వెంటనే అడిగాడు, దేవేంద్రుడు అలా ఎందుకు చేస్తున్నాడు? అగ్నిదేవుడు, ఖాండవ వనంలో దేవేంద్రుడి ఆత్మీయ మిత్రుడైన నాగరాజు తక్షకుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. తన మిత్రుని రక్షించటానికే దేవేంద్రుడు ప్రతిసారి నా ప్రయత్నాన్ని విఫలం చేస్తున్నాడు. కొద్దిసేపు మౌనంగా ఉన్న అగ్నిదేవుడు మళ్ళీ ఇలా అన్నాడు, కానీ ఈ భూమండలంలో ఎన్నో అరణ్యాలు ఉన్నా నేను ఖాండవ వనాన్నే భక్షించాలని కోరుకోవటానికి ఒక బలమైన కారణం ఉంది అని అగ్నిదేవుడు అన్నాడు. పూర్వం శ్వేతకి అనే మహారాజు అనేక సంవత్సరాల పాటు ఎడతెరిపి లేకుండా మహాయజ్ఞాలు చేస్తూ దేవతలను సంతృప్తిపరిచాడు. ఈ భూమండలంలో లభించిన నెయ్యి దాదాపంతా ఆ యజ్ఞాల్లోనే ఆహుతిగా సమర్పించారు. అంత విపరీతంగా నెయ్యిని భుజించడం వల్ల నాకు తీవ్రమైన అజీర్ణ వ్యాధి వచ్చింది అని అగ్నిదేవుడు అన్నాడు. ఆ వ్యాధి కారణంగా నా దివ్య తేజస్సు క్రమంగా తగ్గిపోయింది. నా శక్తి కూడా రోజురోజుకు క్షీణించసాగింది. ఎన్నో మార్గాలు ప్రయత్నించినా ఆ వ్యాధి నయం కాలేదు. చివరికి నాకేం చేయాలో అర్థం కాక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆశ్రయించాను. బ్రహ్మదేవ, ఈ అజీర్ణ వ్యాధి నుండి నేను ఎలా విముక్తి పొందాలి అని దయచేసి నాకు మార్గం చూపండి అని వినయంగా ప్రార్థించాను. అప్పుడు బ్రహ్మదేవుడు నన్ను చూస్తూ ఇలా అన్నాడు, అగ్ని, ఖాండవ వనంలో అనేక దివ్య ఔషధ వృక్షాలు, అమూల్యమైన ఔషధ లతలు ఉన్నాయి. నీవు ఆ ఖాండవ వనాన్ని దహనం చేసి వాటిని భక్షిస్తే నీ అజీర్ణ వ్యాధి పూర్తిగా తొలగిపోతుంది. నీ దివ్య తేజస్సు, శక్తి కూడా మళ్లీ పూర్వ వైభవాన్ని పొందుతాయి అని బ్రహ్మదేవుడు నాకు ఉపదేశించాడు. ఆ కారణంగానే నా వ్యాధిని నయం చేసుకోవటానికి ఖాండవ వనాన్ని దహనం చేయాలని నిర్ణయించుకున్నాను అని అగ్నిదేవుడు అన్నాడు. కానీ నేను ఖాండవ వనాన్ని దహనం చేయటానికి ప్రయత్నించిన ప్రతిసారి దేవేంద్రుడు భారీ వర్షం కురిపించి నన్ను అడ్డుకుంటూనే ఉన్నాడు. చివరికి మళ్లీ బ్రహ్మదేవుని ఆశ్రయించి, బ్రహ్మదేవా, నేను ఖాండవ వనాన్ని భక్షించడం ప్రారంభించిన ప్రతిసారి దేవేంద్రుడు వచ్చి భారీ వర్షం కురిపిస్తూ నా ప్రయత్నాన్ని విఫలం చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ప్రార్థించాను. అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో, అగ్ని, నరనారాయణుల అంశతో అవతరించిన శ్రీకృష్ణుడు, అర్జునుడు ప్రస్తుతం ఖాండవ వనం సమీపంలో ఉన్నారు. వారి సహాయం కోరుము. వారు నీకు అండగా ఉన్నంత వరకు దేవేంద్రుడు ఏమీ చేయలేడు అని ఉపదేశించాడు. అందుకే మీ ఇద్దరి ఆశ్రయానికి వచ్చాను. కృష్ణార్జునులారా, ఖాండవ వనాన్ని దహనం చేయటానికి వెళ్తాను. ఎప్పట్లాగే దేవేంద్రుడు భారీ వర్షం కురిపించి నా ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. ఆ వర్షం ఖాండవ వనంపై పడకుండా అడ్డుకుని అభయం ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు అర్జునుడు వినయంగా ఇలా అన్నాడు, అగ్నిదేవ, మేము ఇక్కడికి వేసవి విహారయాత్ర కోసం మాత్రమే వచ్చాము. అందువల్ల మా వద్ద యుద్ధానికి అవసరమైన దివ్యాయుధాలు లేవు. నా వద్ద ఉన్నవి సాధారణ వెదురుతో తయారు చేసిన ధనుస్సు, బాణాలే. అవి దేవేంద్రుడితో యుద్ధం చేసేంత శక్తివంతమైనవి కావు. నా భుజబలాన్ని కూడా అవి తట్టుకోలేవు. అందువల్ల ఇప్పుడు మేము ఏమీ చేయాలో మీరే ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు చిరునవ్వుతో, కృష్ణార్జునులారా, మీ వద్ద దివ్యాయుధాలు లేవని ఏమాత్రం ఆందోళన చెందవద్దు. మీకు అవసరమైన అత్యద్భుతమైన దివ్యాయుధాలన్నింటినీ నేనే సమకూరుస్తాను అని చెప్పి అగ్నిదేవుడు వెంటనే సముద్రాధిపతి అయిన వరుణదేవుణ్ణి మనసారా స్మరించి ప్రార్థించాడు. వరుణదేవుణ్ణి స్మరించిన వెంటనే దివ్యకాంతులతో ప్రకాశిస్తూ వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుని చూస్తూ, అగ్నిదేవా,
నన్ను ఎందుకు స్మరించావు? నీకు ఏమీ కావాలో చెప్పు అని అడిగాడు. అప్పుడు అగ్నిదేవుడు వినయంగా ఇలా అన్నాడు, వరుణదేవా, నీ వద్ద ఉన్న దివ్యమైన గాంధీవ ధనుస్సును ఈ మహావీరుడైన అర్జునునికి ప్రసాదించు. అగ్నిదేవుని మాటలు విన్న వరుణదేవుడు తథాస్తు అని పలికి తన వద్ద ఉన్న దివ్యమైన గాంధీవ ధనుస్సును అర్జునుడికి సమర్పించాడు. అప్పుడు అగ్నిదేవుడు అర్జునుని చూస్తూ ఇలా అన్నాడు, ఓ అర్జున, ఈ గాంధీవ ధనుస్సును ఈ 2 అక్షయ తూనీరాలను కూడా స్వీకరించు. ఈ అక్షయ తూనీరాలలోని బాణాలు ఎన్నిసార్లు ప్రయోగించినా ఎప్పటికీ తరగవు. అంతులేని బాణాలను నీకు అందిస్తూనే ఉంటాయి. ఈ గాంధీవ ధనుస్సును ధరించిన వీరుడిని దేవ, దానవ, యక్షరాక్షస, నాగ, పన్నగ, కిన్నర, కింపురుష సైతం జయించలేరు. ఈ గాంధీవం మీదకు ఎవరు బాణాలు ప్రయోగించినా అవి క్షణాల్లోనే ముక్కలైపోతాయి. అంతటి మహిమాన్వితమైన దివ్య ధనుస్సును నీ చేతుల్లో ఉంచుతున్నాను. దీనితో పాటు ఈ దివ్య రథాన్ని కూడా నీకు ప్రసాదిస్తున్నాను. ఈ రథంపై వాయుపుత్రుడైన మహావీరుడు హనుమంతుడు కపిధ్వజంగా కొలువై ఉంటాడు. ఓ అర్జున, ఇది సాధారణ రథం కాదు. గాలి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో ఈ రథం కూడా అంతే వేగంతో దూసుకుపోతుంది. ఈ రథాన్ని యుద్ధంలో పడగొట్టడం ఎవరి వల్ల కాదు. ఈ దివ్య రథంపైనే పూర్వం చంద్రుడు అన్ని దిక్కులను జయించాడు. అటువంటి అపూర్వమైన దివ్య రథాన్ని ఈరోజు నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఆ దివ్య రథాన్ని అర్జునుడికి సమర్పించాడు. ఈ రథంపై ఆసీనుడై గాంధీవాన్ని ధరించి యుద్ధం చెయ్యి. తర్వాత శ్రీకృష్ణ భగవానుడి వైపు తిరిగి, ఓ శ్రీకృష్ణ, ఈ సుదర్శన చక్రాన్ని, ఈ కౌమోదకి గదను స్వీకరించండి. ఈ సుదర్శన చక్రం ఎవరి మీద ప్రయోగించినా వారి శిరస్సును ఖండించి మళ్లీ మీ చేతికే తిరిగి చేరుకుంటుంది. ఇది అత్యంత అపూర్వమైన దివ్యాయుధం. ఇక ఈ కౌమోదకి గద మహా తేజస్సుతో ప్రకాశించే దివ్యాయుధం. ఈ 2 దివ్యాయుధాలను ధరించి నాకు అండగా నిలబడి ధర్మయుద్ధం చేయండి అని చెప్పి ఆ 2 దివ్యాయుధాలను శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు అగ్నిదేవుని చూస్తూ, ఓ అగ్నిదేవా, ఇక మీరు ఏమాత్రం సంకోచించవద్దు. మీ విశ్వరూపాన్ని ధరించి ఖాండవ వనాన్ని దహనం చేయడం ప్రారంభించండి. మీ ఆకలిని తృప్తిగా తీర్చుకోండి. దేవేంద్రుడు ఎంతటి భారీ వర్షాన్ని కురిపించినా అది ఖాండవ వనంపై పడకుండా మేమేమే అడ్డుకుంటాము. మీరు నిర్భయంగా మీ కార్యాన్ని ప్రారంభించండి అని అభయమిచ్చారు. అప్పటి వరకు దేవేంద్రుడి భయంతో జంకుతూ ఉన్న అగ్నిదేవుడు శ్రీకృష్ణుడు అర్జునుడు అభయం ఇవ్వగానే ఉత్తర క్షణంలో ఒక్కసారిగా విరుచుకుపడి తన మహాజ్వాలలను 4 దిక్కులా విస్తరించాడు. మహాభయంకరమైన గర్జనలతో దివ్య అగ్నిజ్వాలలు ఎగసిపడుతుండగా అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించడం ప్రారంభించాడు. తన మహాజ్వాలల ప్రతాపాన్ని చూపించాడు. అదే సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు అమరావతి నుంచి ఆగ్రహంగా ఇలా గర్జించాడు, ఖాండవ వనంలో నా మిత్రుడైన తక్షకుడు ఉన్నాడు. అతనికి ఎలాంటి అపాయం జరగకూడదు. వెంటనే వెళ్లి ఖాండవ వనంపై కుండపోత వర్షం కురిపించండి అని భారీ భారీ మేఘాలను ఆజ్ఞాపించాడు. క్షణాల్లోనే ఆకాశమంతా దట్టమైన నల్లని మేఘాలతో కమ్ముకుంది. భయంకరమైన ఉరుములు, మెరుపులతో పాటు కుండపోత వర్షం కురవడం ప్రారంభమైంది. ఆ దృశ్యాన్ని చూసిన అగ్నిదేవుడు కొద్దిసేపటి క్రితమే పొందిన ధైర్యం మళ్లీ సడలిపోతూ శ్రీకృష్ణుడు అర్జునుడిని చూస్తూ ఆందోళనగా ఇలా అన్నాడు, ఓ కృష్ణ, అర్జున, చూడండి, దేవేంద్రుడు మళ్లీ తన మేఘాలన్నింటినీ పంపించాడు. నేను ఎలా తట్టుకోగలను అన్నాడు. అగ్నిదేవుని మాటలు విన్న శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో అగ్నిదేవుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు, అగ్నిదేవా, మీరు ఏమాత్రం కంగారు పడకండి. మీ భోజనాన్ని నిర్భయంగా కొనసాగించండి. అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, నీ పరాక్రమాన్ని ఈరోజు దేవేంద్రుడే చూస్తాడు అని అన్నాడు. అంతే, అర్జునుడు తన అక్షయ తూనీరాల నుంచి వరుసగా బాణాలను వెలికితీశాడు. ఎప్పుడు గాంధీవాన్ని ఎక్కుపెట్టాడో, ఎప్పుడు వింటినారిని లాగాడో, ఎప్పుడు ఆ బాణాలను సంధించాడో, ఎప్పుడు వాటిని విడిచిపెట్టాడో ఎవరికీ అర్థం కాలేదు. క్షణాల్లోనే ఆకాశమంతా అభేద్యమైన కవచంలా మారిపోయింది. దేవేంద్రుడు కురిపించిన వర్షపు నీటి బిందువు కూడా ఖాండవ వనంపై పడలేనంతగా అర్జునుడు బాణాలతో ఆకాశానికే ఒక మహాపరదాన్ని నిర్మించాడు. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని నిర్భయంగా దహించడం ప్రారంభించాడు. ఇలాంటి పురాణ రహస్యాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాతి భాగాన్ని అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఏ జిల్లా నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ కామెంట్స్ ద్వారా మా వీడియోలు ఏ జిల్లాలకు చేరుతున్నాయో మాకు తెలుస్తుంది.